హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి కాంధారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు వీడియోలో మీకు పల్లిపట్టి ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనకి షాప్లో అయితే ఎలా ఉంటుందో పల్లిపట్టి అలాగే వస్తుంది. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా అయితే మీరు ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో అయితే మీకు ఖచ్చితంగా అయితే బాగా వస్తుంది పల్లిపట్టి. ఇప్పుడు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1/2 కిలో బెల్లం అయితే నేను తీసుకుంటున్నాను. 1 కప్ అయింది. ఇప్పుడు ఇందులో వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకుంటున్నాను నేను బెల్లం కరగడానికి కోసం. ఇప్పుడు మనమైతే వాటర్ పోసిన తర్వాత బెల్లం కరగనిచ్చాలి. కరగనిచ్చిన తర్వాత మనము ఈ బెల్లంలో అయితే కొంచెం ఇసుకలా ఉంటుందన్నమాట. మనకు జాలి పెట్టి ఇలా వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత మన పాకం అనేది అయితే తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు వడగట్టాం కదా, పాకం అయితే వచ్చేంతసేపు అయితే మనం బెల్లం మరిగించాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అయితే మనం నెయ్యి రాసి పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే ఈ పల్లిపట్టి మిశ్రమం అయితే మనం ప్లేట్ పైన వేసుకొని అయితే మనకి పట్టీలాగా చేసుకోవాలి కాబట్టి ప్లేట్కి అయితే నెయ్యి రాసి పెట్టుకున్నాను అనమాట. మనం ముందే చేసి పెట్టుకోవాలి. పాకం వచ్చేంతలోపు ప్లేట్కి అయితే రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పాకం అయితే మరుగుతుంది. ఇందులో ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇందులో అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను. మనకు వేయకపోయినా పర్లేదు, కాకపోతే ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు ఈ పాకం వచ్చిందో లేదో అయితే మనము చెక్ చేసుకోవాలి. దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని వాటర్ ఉన్న ప్లేట్లో వేసుకొని పాకం ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో వేస్తున్నాను. పాకం అయితే వచ్చింది. మనకి థిక్నెస్ని అయితే చూస్తుంటే మనకైతే తొందరగా అర్థమైపోతుంది పాకం వచ్చిందని. ఇక్కడ చూస్తున్నారు కదా, చప్పుడు వస్తుంది అనమాట, టంగ్ టంగ్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 1/2 కిలో పల్లీలు అయితే తీసుకున్నాను. వేయించి పెట్టుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనకు తొందరగా పని అయిపోతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో పల్లీలు అయితే వేస్తున్నాను. సిమ్లో పెట్టి మన స్టవ్ కట్ అయ్యకుండా సిమ్లో పెట్టి అయితే కలుపుకోవాలి. మొత్తం పల్లీలకైతే మనకు బెల్లం అనేది పడుతుంది. పట్టిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట మనకు పల్లిపట్టి మిశ్రమం అనేది. ఇలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ ప్లేట్లోకి అయితే మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం అయితే వేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెనైనా కోలా ఇట్లా మన చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతోనైనా పర్లేదు, లేదా మనం ఫ్లాట్గా ఉన్న గిన్నెనైతే తీసుకొనైనా మనం ఇలా చేసుకోవాలి. నేను ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకున్నాను. అలా మెల్లగా మనకి పల్లిపట్టి ఏ సైజులో ఉంటుందో ఆ మందం అయితే రావాలి. అలా చేసిన తర్వాత మనకి సైడ్లోకి మనము ఇలా రౌండ్గా చేశానన్నమాట నేనైతే. మీరు బాక్స్లో చేసుకున్నా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. నేను మొత్తం రౌండ్గా చేసేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత మనకి ఈ పల్లిపట్టి మిశ్రమం అయితే కొంచెం గోరువెచ్చగా కావాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము కట్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. మరి వేడిగా ఉన్నా రాదు. ఇలా వచ్చిన తర్వాతనైతే నేను కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఏ షేప్లో అయితే మీకు నచ్చుతుందో అలా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మిశ్రమం అయితే మనకి పూర్తిగా చల్లారాలన్నమాట. అప్పుడే మనకి ప్లేట్ నుండి అయితే సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ప్లేట్ని అయితే బ్యాక్ సైడ్ నుండి అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మన ప్లేట్ నుండి సపరేట్ అయ్యి వస్తుంది అనమాట తొందరగా. మనకి పాకం అనేది అయితే పర్ఫెక్ట్గా చేసుకోవడం వల్లనే మనకి పర్ఫెక్ట్ పల్లిపట్టి అయితే తయారైపోతుంది. మనం రావట్లేదని అయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు చేయడం వల్ల అయితే నేను ఎలా చేశానో మీకు కూడా అలాగే కుదురుతుంది పల్లిపట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, విరవగానే విరుగుతుందన్నమాట పల్లిపట్టి అయితే. చాలా బాగా కుదిరిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పల్లిపట్టి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.